నమస్కారం. వెల్లనస్కి స్వాగతం. వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పుట్టినరోజు సందర్భంగా గుంటూరులో ఉంటున్న వినుకొండ తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఉదయం ఆయన నివాసంలో అడ్వాన్స్ బర్త్డే విషెస్ తెలియజేశారు. కార్యక్రమంలో మహానాడు మీడియా అధినేత బోడిబూడి వెంకట సుబ్బారావు, ముక్కపాటి రవి, పత్తిపాటి ప్రసాద్, బొల్లా పేరయ్య, గోనుగుంట్ల వెంకటేశ్వర్లు, మక్కెన రామాంజనేయులు, బైరపనేని శ్రీనివాసరావు, గంగినేని గురుస్వామి, వజ్జ వీరాంజనేయులు, బోయపాటి పేరయ్య, పాపసాని నాగేశ్వరరావు, బుజ్జి మేద్రమట్ల నాగేశ్వరరావు, గంగినేని బాబు తదితరులు పెద్ద ఎత్తున హాజరై జీవి ఆంజనేయులకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి మాట్లాడుతూ, మీ అభిమానాన్ని మరవలేనని, నా గెలుపులో మీ అందరి సహకారం ఎప్పటికీ గుర్తుంచుకుంటానని అభినందనలు తెలియజేశారు. ఈ నెల 14వ తేదీ నా బర్త్డే అయినప్పటికీ ముందుగా నాకు శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిందని, మన భవిష్యత్తు ప్రదాత చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో అభివృద్ధిలో అందరూ భాగస్వాములు అవ్వాలని జీవి వివరించారు. మిషన్ శక్తి భారతీయ న్యాయ సహిత అవగాహన సదస్సు 100 రోజుల కార్యక్రమంలో భాగంగా వినుకొండ పట్టణంలో మిషన్ శక్తి భారతీయ న్యాయ సహిత అవగాహన సదస్సు పట్టణంలోని ఎన్ఎస్పి కాలనీ నందుకల అంబేద్కర్ గురుకులలో విద్యార్థినీలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ కె శ్రీలత ఆధ్వర్యంలో ప్రముఖ మహిళా లాయర్ ఆర్ఏ సామ్రాజ్యం ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 11 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు వివాహం జరిపించుట చట్టరీత్యా నేరమని అవగాహన కల్పించారు. ఆడపిల్లలు వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యంగా పాటించాలన్నారు. ఆరోగ్యం చాలా ప్రముఖమైనదని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, మంచి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. పల్నాడు జిల్లా వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు స్థాపించిన శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి, పెదకాకాని మరియు జిల్లా అంధత్వ నివారణ సంస్థ వారి సహకారంతో నూజెండ్ల, తిమ్మాపురం, రవ్వారం, రాముడుపాలెం గ్రామాల్లో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో జరిగిన కంటి వైద్య శిబిరాల్లో ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరిగిందని శివశక్తి ఫౌండేషన్ మేనేజర్ జీవి రమణారావు తెలియజేశారు. అవసరమైన వారికి ఈ నెల 14వ తేదీన పట్నంలో నిర్వహించి కంటి వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆపరేషన్లు ఉచితంగా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎంతో మంది అభాగ్యులు, పేదల ఆకలి తీరుస్తున్న బొల్లాపల్లిలోని ఎస్వి చారిటీ మొబైల్ క్యాంటీన్ ప్రజల అందుకుంటోందని పలువురు ప్రశంసలు అందిస్తున్నారు. బొల్లాపల్లి మండలం మోగచింతలపాలెం గ్రామానికి చెందిన పోకా వెంకట్రావు ఎస్వి చారిటీ స్థాపించి చారిటీ ద్వారా తన సొంత మండలమైన బొల్లాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బొల్లాపల్లి మండల కార్యాలయం వద్ద ప్రారంభించిన నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా నేడు 142వ రోజున పోకా వెంకట్రావుకి అత్యంత ఆప్తమిత్రుడు, ఎన్ఆర్ఐ, టీడీపీ కెనడా ముఖ్య నాయకుడు నలబోతుల రమేష్ పుట్టినరోజు సందర్భంగా ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో నిత్య అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోకా వెంకట్రావు మాట్లాడుతూ, బొల్లాపల్లి మండలం పేద ప్రజల కోసం ఈ రోజు నా మిత్రుడు నలబోతుల రమేష్ పుట్టినరోజు సందర్భంగా నిత్య అన్నదానం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా పేదవాడికి ఆకలి తీర్చడం కోసం నేను చేస్తున్న ఈ ప్రయత్నానికి నా మిత్రులు, శ్రేయోభిలాషులు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు.
గ్రామాల అభివృద్ధి, రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. మండలంలోని వనకుంట గ్రామంలోని వెంకటేశ్వర స్వామి గుడి నుండి 2 కిలోమీటర్ల మేర గ్రామ సరిహద్దుల్లోని పొలాలకు 8 లక్షల రూపాయల వ్యయంతో గ్రావెల్ రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ రైతులు సుభిక్షంగా ఉంటేనే దేశం బాగుపడుతుందని, రైతు క్షేమం కొరకే తమ ప్రభుత్వం ఈ రోడ్లను నిర్మిస్తుందన్నారు. రైతు సంక్షేమం కొరకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, గతంలో తమ ప్రభుత్వం రైతుల కొరకు అనేక సంక్షేమ పథకాలు అందించామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇద్దరితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానులో కలుసుకుందాం. నమస్కారం.